అవర్ ఛానల్. మనం ప్రీవియస్ సెషన్‌లో వేరియబుల్స్ గురించి తెలుసుకున్నాం కదండీ! వేరియబుల్ డెఫినిషన్ తెలుసుకున్నాము. రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్ తెలుసుకున్నాము. అండ్ అసైనింగ్ వాల్యూస్ టు ఎ వేరియబుల్ గురించి తెలుసుకున్నాం కదండీ! ఇంకెవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసేయండి. ఓకే. ఈరోజు మనం ఏం చూద్దాము అంటే ఎక్స్‌ప్రెషన్స్. ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఏంటి? డెఫినిషన్ ఏంటి? అందులో ఉన్న టైప్స్ ఏంటి? విడివిడిగా అన్నీ చూసేద్దామండి. ఓకే. ఇంక స్టార్ట్ చేసేద్దాము సెషన్‌ని. ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్. వాట్ ఈజ్ ఎక్స్ప్రెషన్ అని అంటే మనకి ఎన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరెండ్ దట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ టు ప్రొడ్యూస్ సమ్ వాల్యూ సమ్ అదర్ వాల్యూ. అంటే ఏంటంటే ఎక్స్ప్రెషన్ అంటే ఆపరేటర్స్ అండ్ ఆపరెండ్ ఈ రెండిట్ల కాంబినేషన్తో మనం ఒక ఎక్స్ప్రెషన్ అనేది రాస్తాం. ఈ రెండిట్ల కాంబినేషన్తో రాసింది ఏమవుతుంది? దట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ ప్రాసెస్ అయిన తర్వాత టు ప్రొడ్యూస్ సమ్ అదర్ వాల్యూ. ఒక అదర్ వాల్యూని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 2+3 అని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 2, 3 ఏమవుతాయి అంటే ఆపరెండ్ అవుతాయి. ఆపరెండ్స్ అన్నమాట. మనం సింబల్స్ ఏమైతే ఉంటాయో దాన్ని ఆపరేటర్ అని అంటాం. ఇక్కడ 2+3 అనేది ఇంటర్ప్రిటెడ్ అయ్యి అంటే ప్రాసెస్ జరిగిన తర్వాత మనకు వచ్చిన అవుట్‌పుట్ సమ్ అదర్ వాల్యూ అనేది అవుట్‌పుట్ కింద వస్తుంది కదండీ! దీన్నే మనం ఎక్స్ప్రెషన్ అంటాం. 2+3 = 5. ఇది ఏదైతే ఉందో టోటల్ దీన్నే మనం ఎక్స్ప్రెషన్ అంటామన్నమాట. నెక్స్ట్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ an expression is evaluated as per the precedence of its operators. ఇక్కడ మనకి సింగిల్ ఆపరేటర్ ఉంది కాబట్టి ఈజీ క్యాలిక్యులేషన్ అనేది అయిపోయింది. ఒకవేళ మనకి ఒక పెద్ద క్యాలిక్యులేషన్ అనేది ఉందనుకోండి. ఇక్కడ చూడండి. ఇక్కడ నేను 2 ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం మ్యాథమెటిక్స్‌లో బాడ్మాస్ రూల్ అని చెప్పేసి ఒకటి ఫాలో అవుతాం కదండీ! అలాంటిదే ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. ఎక్స్‌ప్రెషన్‌లో మనకి ఇక్కడ చూడండి. సో దట్ ఇఫ్ దెర్ ఈస్ మోర్ దెన్ 1 ఆపరేటర్ ఇన్ ఎన్ ఎక్స్‌ప్రెషన్‌లో మోర్ దెన్ 1 ఆపరేటర్ ఉంటే దేర్ ప్రిసిడెన్స్ డిసైడ్స్ విచ్ ఆపరేషన్ విల్ పెర్ఫార్మ్ ఫస్ట్. దాని యొక్క ప్రిసిడెన్స్ ఏదైతే ఉంటుందో ప్రిఫరెన్స్ అన్నమాట. ప్రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఏ ఆపరేషన్ అయితే పెర్ఫార్మ్ చేయాలో ఆ ఆపరేషన్‌ని ఫస్ట్ పెర్ఫార్మ్ చేస్తుందన్నమాట. ఇలా మనకి ఎక్స్‌ప్రెషన్ అనేది ఫార్మ్ చేస్తుంది. దీన్నే మనం ఎక్స్‌ప్రెషన్ అంటామన్నమాట. వీ హ్యావ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇన్ పైథాన్. పైథాన్‌లో మనకి చాలా డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ అనేవి ఉన్నాయి. అవేంటో చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కాన్స్టెంట్ ఎక్స్‌ప్రెషన్స్. ఈ కాన్స్టెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి అనంటే దీస్ ఆర్ ద ఎక్స్‌ప్రెషన్స్ దట్ హ్యావ్ కాన్స్టెంట్ వాల్యూస్ ఓన్లీ. ఇది ఎక్స్‌ప్రెషన్ ఏంటంటే ఈ ఎక్స్‌ప్రెషన్ ఓన్లీ కాన్స్టెంట్ వాల్యూస్ మాత్రమే ఉంటాయన్నమాట ఇందులో. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. x = 15 + 1.3. ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూ. కాన్స్టెంట్ మీన్స్ ఏంటి? అన్‌చేంజబుల్ అన్నమాట. చేంజ్ అవ్వదు అని చెప్పి. ప్రింట్ x తీసుకుంటే దీని యొక్క అవుట్‌పుట్ ఏమవుతుంది అండి? దీని ఆన్సర్ ఏమవుతుందండి అవుట్‌పుట్ అంటే 16.3 అనేది దీని యొక్క అవుట్‌పుట్. ఓకే. ఇది కాన్స్టెంట్ ఎక్స్‌ప్రెషన్ అన్నమాట. నెక్స్ట్ ఎక్స్‌ప్రెషన్ ఏంటో చూద్దాము. అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్. ఈ అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్ ఏంటో చూద్దాం. An arithmetic expression is a combination of numeric values, operators and sometimes parentheses. ఈ అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటంటే ఇది ఎందులో కాంబినేషన్ అయి ఉంటుంది అంటే ఏమేం కాంబినేషన్‌లో ఉంటాయి అంటే న్యూమరిక్ వాల్యూస్‌ని, ఆపరేటర్స్‌ని అండ్ సమ్‌టైమ్స్ పారాంథసిస్. కొన్ని సార్లు పెద్ద ఎక్స్‌ప్రెషన్ అనుకోండి మనం బ్రాకెట్స్ కూడా యూజ్ చేస్తాం కదండీ! బ్రాకెట్స్ యూజ్ చేసి కూడా మనం ఎక్స్‌ప్రెషన్ అనేదాన్ని రాస్తాం. మనకి కాంబినేషన్ ఆఫ్ న్యూమరిక్ వాల్యూస్, ఆపరేటర్స్ ఉంటే దాన్ని మనం అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్ అంటాము. దీని రిజల్ట్ ఎలా వస్తుందో చూస్తాను చూడండి. ద రిజల్ట్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఈజ్ ఆల్సో ఏ న్యూమరిక్ వాల్యూ. దాని రిజల్ట్ కూడా మనకు ఒక న్యూమరిక్ వాల్యూయే వస్తుంది. మనం న్యూమరిక్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి. ద ఆపరేటర్స్ యూజ్డ్ ఇన్ దీస్ ఎక్స్‌ప్రెషన్ ఆర్ అర్థమెటిక్ ఆపరేటర్స్ లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఎక్సెట్రా. ఈ ఆపరేటర్స్ ఇందులో మనం యూజ్ చేసే ఆపరేటర్స్ ఏమైతే ఉంటాయో ఈ ఎక్స్‌ప్రెషన్‌లో మనం యూజ్ చేసే ఆపరేటర్స్ ఏమైతే ఉంటాయో అవి మనం ఏం యూజ్ చేస్తాము? ఈ ఎక్స్‌ప్రెషన్స్‌లో మనం ఆపరేటర్స్ ఏం యూజ్ చేస్తాము అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నమాట. మనకు ఆల్రెడీ తెలుసు అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇలా కొన్ని బేసిక్ ఆపరేషన్స్‌ని మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటాం కదండీ! ఇలాంటి బేసిక్ ఆపరేషన్స్‌ని మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం కదండీ! అవే యూజ్ చేస్తామన్నమాట ఈ అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌కి. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. x = 40, y = 12 అని చెప్పేసి మనం 2 వాల్యూస్ తీసుకున్నాము. ఇక్కడ యాడ్ x + y
సబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై, ప్రో ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒకటి మనం పెట్టుకోవచ్చు మల్టిప్లికేషన్ కాబట్టి ఎక్స్ ఇంటూ వై, డివిజన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై. నెక్స్ట్ ప్రింట్ యాడ్, ప్రింట్ సబ్ట్రాక్షన్, ప్రింట్ ప్రో, ప్రింట్ డివ్. ఇక్కడ చూడండి అర్థమెటిక్ ఆపరేటర్స్నే యూజ్ చేసాం చూడండి, ఎడిషన్ అని, సబ్ట్రాక్షన్ సింబల్ అని, మల్టిప్లికేషన్ సింబల్, డివిజన్ సింబల్, ఇలా మనం ఓన్లీ అర్థమెటిక్ ఆపరేటర్స్ని మాత్రమే యూజ్ చేసి ఎక్స్ప్రెషన్ అనేది రాసాం కాబట్టి ఇది అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రల్ ఎక్స్ప్రెషన్. ఇంటిగ్రల్ ఎక్స్ప్రెషన్ గురించి చూద్దాము. దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ దట్ ప్రొడ్యూస్ ఓన్లీ ఇంటీజర్ రిజల్ట్స్ ఆఫ్టర్ ఆల్ కాంపిటేషన్స్ అండ్ టైప్ కన్వర్షన్స్. ఇదేంటి అంటే మనం ఈ ఎక్స్ప్రెషన్స్, ఈ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి అంటే ఓన్లీ ఇంటీజర్ రిజల్ట్స్ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాయి ఆఫ్టర్ ఆల్ కాంపిటేషన్స్ అండ్ టైప్ కన్వర్షన్స్. ఇక్కడ టైప్ కన్వర్షన్స్ అంటే ఏంటంటే మనం తీసుకున్న డేటా టైప్ ఒకటైతే మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ ద డేటా టైప్ ఈజ్ కాల్డ్ టైప్ కన్వర్షన్ అనమాట. అలా మనం ఎన్ని చేంజెస్ అయితే చేయాలనుకుంటున్నామో అన్ని చేంజెస్ చేసిన తర్వాత ఇంటీజర్ రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 13, బి ఈజ్ ఈక్వల్ టు 12.0, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఇంట్ ఆఫ్ బి. ఇక్కడ ఇంట్ ఆఫ్ బి అని ఎందుకు రాసాము, మనం తీసుకున్న 12.0 అనేది ఫ్లోటింగ్ నెంబర్ కాబట్టి మనకి ఇంటీజర్లో రిజల్ట్ రావాలి కాబట్టి ఇంట్ ఆఫ్ బి అని రాసాం. నెక్స్ట్ ప్రింట్ సి. ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది అంటే 25 వస్తుంది. 25 ఈజ్ అన్ ఇంటీజర్ కదా, సో ఇంటీజర్ రిజల్ట్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్లోటింగ్ ఎక్స్ప్రెషన్. ఈ ఫ్లోటింగ్ ఎక్స్ప్రెషన్ ఏంటో చూద్దాం. These are the kind of expressions which produce floating point numbers as result after all computations and type conversions. ఇదేం ప్రొడ్యూస్ చేస్తుందంటే ఓన్లీ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ని మాత్రమే రిజల్ట్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది ఆఫ్టర్ ఆల్ కాంపిటీషన్స్ అండ్ టైప్ కన్వర్షన్స్ అయిపోయిన తర్వాత అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 13, బి ఈజ్ ఈక్వల్ టు 5, సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. ఇప్పుడు మనకి ఏ బై బి చేస్తే ప్రొడ్యూస్ C is equal, print is equal to print of C. 13 divided by 5 అంటే మనకు వచ్చిన అవుట్పుట్ ఏమవుతుంది అండి? 13/5 అంటే 5 టేబుల్లో 13 ఏ టైమ్స్ వస్తుంది అనే కదా, అంటే మనకు వచ్చిన రిజల్ట్ ఏమవుతుంది అంటే 2.6 ఇస్ ద రిజల్ట్. 2.6 అనేది మనకు ఒక ఫ్లోటింగ్ పాయింట్. ఫ్లోటింగ్ పాయింట్ మీన్స్ డెసిమల్ పాయింట్ అనమాట. దట్స్ ఇట్ అండి. ఇక్కడతో మనం ఈ సెషన్ అనే దాన్ని క్లోజ్ చేద్దాము. ఇంకా 4 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయండి, అది పార్ట్ 2లో కంటిన్యూ చేద్దాం. పార్ట్ 1 చూసిన వాళ్ళందరూ కూడా పార్ట్ 2 కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.